వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రిజిస్ట్రేషన్స్ చేసుకునే వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన వెబ్సైట్ పూర్తి స్థాయి ప్రక్షాళన జరగబోతుంది. సో ప్రక్షాళన జరిగిన తర్వాత ఈ నెల 26 నుంచి 28 తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏమి రిజిస్ట్రేషన్లు కావు. రిజిస్ట్రేషన్లు మాత్రమే కాదు, ఆన్లైన్ లో వెబ్సైట్ కి సంబంధించిన ఏ పనులు కూడా జరిగాయి అని చెప్పేసి ఐజీ ప్రకటన చేశారు. అసలు ఎందుకు ఈ ప్రక్షాళన చేస్తున్నారు అంటే, రిజిస్ట్రేషన్ సంబంధించి బుక్ చేసుకున్నప్పుడు ప్రతిసారి టెక్నికల్ గ్లిచ్. సో రిజిస్ట్రేషన్స్ తోటే రాష్ట్రానికి ఆదాయం. స్టాంప్ డ్యూటీస్ పెంచారు, మొన్నటి వరకు ల్యాండ్ రేట్లు కూడా పెంచారు. సో అన్ని పెంచిన తర్వాత మరి రిజిస్ట్రేషన్స్ కావు, రిజిస్ట్రేషన్ కాకపోతే ఖజానాకి పైసలు చేరవు. సో వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఏం చేయాలి అంటే, సర్వర్ కి సంబంధించినవి మళ్ళీ ప్రక్షాళన చేసే కార్యక్రమం చేపట్టారు. సో అందుకని ఈ నెల 26, 27, 28 ఈ 3 రోజులు ఎట్టి పరిస్థితుల్లో ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ కావచ్చు, అగ్రికల్చర్ ల్యాండే కావచ్చు, లేదంటే రెసిడెన్షియల్ ల్యాండే కావచ్చు, లేదంటే అపార్ట్మెంట్ లో ఫ్లాటే కావచ్చు, వీటికి ఎటువంటి రిజిస్ట్రేషన్స్ ఈ 3 రోజులు పూర్తి స్థాయిలో జరిగాయి. సో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో అవి జరగవు కాబట్టి మేము ఆ తర్వాత బుకింగ్ ఏమైనా చేసుకుంటాం అని ఆన్లైన్ సర్వీస్లకి వెళ్ళినా కూడా ఆన్లైన్ సంబంధించిన ఎటువంటి వెబ్సైట్ కూడా ఈ 3 రోజులు పనిచేయవు. సో ఎవరైనా ఎమర్జెన్సీగా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలనుకునే వాళ్ళు ముందుగానే రిజిస్ట్రేషన్స్ పెట్టుకుంటే మేలు. అయితే ఈ వార్త విన్న తర్వాత చాలా మంది కేవలం వెబ్సైట్ ని మాత్రమే కాదు, అధికారులను కూడా ప్రక్షాళన చేస్తే బాగుంటది అనే ఆలోచనలో కూడా ఉన్నారు. ఎందుకంటే అవినీతి తిమింగలాలు కేవలం వాటర్ బోర్డులను, లేదంటే ఇరిగేషన్ బోర్డులను, లేదంటే నిన్న మొన్నటి వరకు పట్టుబడ్డ ఇంకొక బోర్డులనే కాదు, ఈ రిజిస్ట్రేషన్ శాఖలో కూడా చాలా మంది ఉన్నారు అనేది అంటున్నారు. మరి నిజంగానే ఆ అవినీతి తిమింగలాలకు కూడా ఈ ప్రక్షాళనలు అయిపోయిన తర్వాత ఆ ప్రక్షాళనలు కూడా చేస్తే బాగుంటది. ఎందుకంటే ముక్కు మిండి పైసలు వసూలు చేసుడు కాదు, ఏకంగా ఒక రేటు కట్టి పైసలు వసూలు చేసే పరిస్థితి. సో లాస్ట్ టైంలో కూడా చాలా సార్లు మనం చెప్పుకున్నాం, సిటీ అవుట్స్కట్ లో ఏదైనా వెంచర్ పడ్డది, ఆ వెంచర్ల ఒక 50 ఫ్లాట్లు ఉన్నాయంటే దానికి సంబంధించిన ఒక ఫ్లాట్ వాల్యూ డబ్బులు ఖచ్చితంగా అధికారి చేతి దడిపితే తప్ప పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ కాదు. లేదంటే ఏదో ఒక లిటిగేషన్ పెట్టి ఆ రిజిస్ట్రేషన్ ని ఆపే పరిస్థితి. క్లియర్ లైన్ ఆ వెంచర్ కి రాని సిచ్యువేషన్. సో అందుకనే ఈ అవినీతి తిమింగల ప్రక్షాళన కూడా చేస్తే బాగుంటది అని వీళ్ళ నుంచి బాధపడ్డోళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు.